వెల్కమ్ టు అప్టెక్ జాబ్స్. మనం ఈరోజు జనాభా విద్య, జనాభా అంటే ఏంటి, జనాభా యొక్క సమస్యలు ఏంటి, మరి జనాభాను ఎలా అరికట్టాలి, మరి జనాభాకు విద్యకు సంబంధించిన అంశాలు ఏంటి, మరి జనాభా విద్యకు సంబంధించిన నిర్వచనాలు ఏంటి, మరి జనాభా అరికట్టడంలో భారత ప్రభుత్వం ఎన్ని రకాల జనాభా విధానాలను ప్రవేశపెట్టింది అనే అంశాల గురించి మనం చూద్దాం. జనాభా సమస్యల పరిష్కారానికి, అభివృద్ధి లక్ష్యాలు సాధించడానికి ఉపయోగపడేదే జనాభా విద్య. అంటే సమాజంలో జనాభా పెరగడం వల్ల వచ్చే సమస్యలు ఏంటి, మరి దేశము అభివృద్ధి జరగడానికి ఉపయోగించే అంశాలను సాధించడానికి ఉపయోగపడే విద్యనే జనాభా విద్య అంటారు. మరి జనాభా విద్యను, జనాభా సిద్ధాంతాన్ని ఒక పద్ధతిగా మొట్టమొదటిసారిగా థామస్ మాల్థస్ సిఎస్ అనే వ్యక్తి మొట్టమొదటిసారిగా జనాభా సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఈ సిద్ధాంతంలో ప్రధాన లోపం ఏంటంటే ఆహార ఉత్పత్తి అంక శ్రేణిలో ఉంటే జనాభా వృద్ధి క్షేత్రగణితంలో పెరుగుతుంది అన్నాడు. ఆహారము అంక శ్రేణిలో ఉంటే జనాభా వృద్ధి క్షేత్రంలో పెరుగుతుంది అన్నాడు థామస్ మాల్థస్. మరి ఇతడు గాక చూసినట్టయితే థామస్ మాల్థస్ జనాభా సిద్ధాంత పితామహుడిగా పేర్కొంటా. ఈయన జనాభా అంశాలు ఏ విధంగా ఉన్నాయి, ఆహార ఉత్పత్తి ఎలా పెరుగుతుంది, మరి జనాభా ఎలా పెరుగుతుంది, ఆహార ఉత్పత్తికి జనాభాకు మధ్య సంబంధం ఏంటి అనే అంశాలను తెలియచేసి, కాబట్టి ఇతన్ని జనాభా సిద్ధాంత పితామహుడుగా పేర్కొనడం జరుగుతుంది. జనాభా అభివృద్ధిని డెమోగ్రఫీ అంట. మరి జనాభా అభివృద్ధి గురించి తెలియచేయడం, తెలుసుకోవడం, ఆ గ్రాఫ్ను తెలియజేయడాన్ని డెమోగ్రఫీ అంటే జనాభా లెక్కలను ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి సేకరిస్తున్నారు. మరి జనాభా అనేది ఎలా పెరుగుతుంది, ఎలా తగ్గుతుంది అని తెలియజేసేదే డెమోగ్రఫీ అంటారు. నెక్స్ట్ 1987 జూలై 11న ప్రపంచ జనాభా 500 కోట్లకు చేరుకుంది. ప్రపంచం మొత్తంలో జనాభా చూసినట్లయితే 1987 జూలై 11న 500 కోట్లకు చేరుకుంది. దీని గుర్తుగానే ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం కూడా జనాభా దినోత్సవాన్ని ఎప్పుడు జూలై 11న జరుపుకుంటడం జరుగుతుంది. 2022 నవంబర్ 13న ఫిలిప్పైన్స్లో జన్మించిన శిశువుతో 800 కోట్లకు చేరుకుంది. 2022 నాటికి ప్రపంచ జనాభా ఎంత? 800 కోట్లకు చేరుకుంది 2022 నవంబర్ 13 నాటికి. నెక్స్ట్ 1935లో స్వీడన్ ప్రభుత్వం జనాభా సమస్య పరిష్కారానికి విద్య ఒక శక్తివంతమైన సాధనము అని గుర్తించింది. మరి జనాభా ఇలా పెరగడము, ప్రపంచంలోని సమస్యలు రావడం వలన మొట్టమొదటిసారిగా స్వీడన్ ప్రభుత్వము జనాభాను అరికట్టడానికి ముఖ్యమైన సాధనము విద్య అని గుర్తించింది. ఈ 1935లో ఎప్పుడైతే విద్య అనేది ముఖ్యమైన సాధనం అని గుర్తించిందో జనాభా యొక్క ఆవశ్యకత, జనాభాకు సంబంధించిన విషయాలు, సమస్యలను విద్యకు అనుసంధానం చేయడం జరిగింది. దాని ఫలితంగానే జనాభా విద్య అనేది వెలుగులోకి రావడం జరిగింది. నెక్స్ట్ 1970లో జనాభా విద్యా సదస్సు బ్యాంకాంగ్లో జరిగింది. జనాభా విద్య అర్థం. జాతీయ విద్యా పరిశోధన సంస్థ జనాభా విద్యా ప్రణాళికలను రూపొందించినప్పుడు జనాభా విద్యార్థులకి ఈ క్రింది విషయాలపైన అవగాహన కల్పించాలని పేర్కొంది. మనకు జాతీయ విద్యా ప్రణాళిక ఉంది. మరి జాతీయ విద్యా పరిశోధన సంస్థ ఏంటి? ఎన్సిఆర్టీ. ఈ ఎన్సిఆర్టీ ఏం చేస్తుంది? విద్యకు సంబంధించిన ప్రణాళికలు రచిస్తుంది. మరి విద్యకు సంబంధించిన ప్రణాళికలు రచిస్తున్నప్పుడు ఏం చెప్పిందంటే జనాభాకు సంబంధించిన అంశాలను కూడా విద్యలో అనుసంధానం చేసి జనాభా విద్య గురించి తెలియచేయాలి అని, వాటి గురించి తెలియచేసేటప్పుడు ఈ క్రింది అంశాలను కల్పించాలి ఖచ్చితంగా. ప్రతి పాఠ్యపుస్తకంలో కానీ ప్రతి విషయంలో కరికులంలో, విద్యా కరికులంలో జనాభా విద్యకు సంబంధించి కొన్ని అంశాలను సూచించింది. ఈ అంశాలు ఖచ్చితంగా విద్యలో ప్రవేశపెట్టాలి, విద్యా కరికులంలో అంతర్భాగంగా ఉండాలని ఎన్సిఆర్టీ సూచించడం జరిగింది. మరి అంశాలు చూసినట్టయితే 1 కుటుంబ పరిమాణాన్ని నియంత్రించి దాని ద్వారా ప్రతి వ్యక్తికి జీవన విధానము అందించడం.
కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని పరిరక్షించడం, వారికి ఆర్థిక స్థిరత్వాన్ని అందించడం, మెరుగైన జీవితాన్ని ఇవ్వడం. మరి ఇక్కడ మొదటి అంశం ఏంటంటే చిన్న కుటుంబము అంటే ఏంటి, పెద్ద కుటుంబం అంటే ఏంటి, చిన్న కుటుంబం వల్ల వచ్చే లాభాలేంటి, పెద్ద కుటుంబం వల్ల వచ్చే నష్టాలేంటి, దానివల్ల జీవన స్థితి ఎలా ఉంటుంది, ఆరోగ్యపరమైన అంశాలు ఎలా ఉంటాయి అనేది తెలియచేయడం అనేది మొదటి అంశంగా చూపించాడు. రెండవది చూసినట్లయితే కుటుంబ సభ్యుల నియంత్రణ ద్వారా కుటుంబానికి, వ్యక్తికి జాతీయ వనరుల పరిమితి వినియోగ అభివృద్ధి కార్యక్రమాలు తెలియచేయడం. ప్రతి వ్యక్తి కూడా కుటుంబ నియంత్రణ, ఒక్కరు లేదా ఇద్దరు అనే అంశము ఆధారంగా ప్రతి వ్యక్తి కూడా ఇద్దరు పిల్లల తర్వాతకి కుటుంబ నియంత్రణ నియమాలను పాటించడం. ఈ కుటుంబ నియంత్రణ నియమాలను పాటించడం వలన వ్యక్తిగత అభివృద్ధి ఎలా ఉంటుంది, కుటుంబ అభివృద్ధి ఎలా ఉంటుంది, జాతీయ వనరుల యొక్క వినియోగం ఎలా ఉంటుంది అనేది తెలియచేయడం జరుగుతుంది. అంటే కుటుంబ నియంత్రణ పాటించడం వలన సమాజంలో ఎలాంటి మార్పులు వస్తాయి, వ్యక్తిగతంగా ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది అనే కార్యక్రమాలు నియమించడం జరుగుతుంది. రెండు అంటే కుటుంబ నియంత్రణ గురించి తెలియచేయడం. జనాభా విద్యా నిర్వచనాలు యునెస్కో ప్రకారం కుటుంబంలో, దేశంలో, జాతిలో, ప్రపంచంలోని జనాభా స్థితిని అధ్యయనం చేసి వాటి పట్ల హేతుబద్ధమైన బాధ్యతాయుతమైన వైఖరులను, ప్రవర్తన అభివృద్ధి చేయడమే జనాభా విద్య. అంటే కుటుంబంలో కానీ, దేశంలో కానీ, సమాజంలో కానీ కుటుంబం పట్ల సరైన విధానాన్ని, హేతుబద్ధ ఆలోచనలు పెంపొందించేదే జనాభా విద్య అని యునెస్కో పేర్కొన్నది. నెక్స్ట్ ముసెల్స్ జనాభా పరిస్థితిని, మార్పుల వల్ల ఉత్పన్నమయ్యే స్వాభావిక మానవ పరిమాణాల గురించి తెలిపేదే జనాభా విద్య. అంటే జనాభా పెరగడం వల్ల వచ్చే మార్పులేంటి, ఎలాంటి సమస్యలు ఎదురవుతాయో తెలియచేసేదే జనాభా విద్య అని మసెల్స్ పేర్కొన్నాడు. గోపాలరావు అధిక జనాభా పెరుగుదల వల్ల ఉద్భవించే సమస్యల పట్ల విద్యార్థులు నిర్ణయం తీసుకోవడానికి ఉపయోగపడేదే జనాభా విద్య. అధిక జనాభా వల్ల ఉత్పన్నమయ్యే సమస్యల పట్ల నిర్ణయాలు తీసుకోవడం విద్యార్థులకు ఏ విధంగా ఉపయోగపడుతుందో దాన్నే జనాభా విద్య అన్నారు. నెక్స్ట్ విడర్మస్ జనాభా పెరుగుదల, జాతీయ అభివృద్ధికి మధ్య గల సంబంధాలను, పరిమాణాలను తెలిపేదే జనాభా విద్య అన్నారు. జనాభా పెరుగుదల, జాతీయ అభివృద్ధి పెరుగుదలకు మధ్య సంబంధం ఎలా ఉంటుంది, జనాభా పెరుగుదల జరిగితే జాతీయ అభివృద్ధి ఎలా ఉంటుంది, జనాభా తగ్గినట్లయితే జాతీయ అభివృద్ధి ఎలా పెరుగుతుంది అనే సంబంధాలను తెలియజేసేది జనాభా విద్య అని పేర్కొన్నది విడర్మిస్. శేషగిరిరావు జనాభా పెరుగుదల వలన ఉత్పన్నమయ్యే సమస్యలను గురించి ప్రజల్లో మెలకువలను కలిగించేదే జనాభా విద్య. అంటే జనాభా పెరిగినట్లయితే ప్రజల్లో సమస్యలు ఏమొస్తాయి, వాటికి సంబంధించిన మెలకువలను తెలిపేదే జనాభా విద్య అని శేషగిరిరావు పేర్కొన్నాడు. లెన్ విలిమన్ ప్రకారం జనాభా అధ్యయనం భౌతిక, సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక, రాజకీయ అంశాలకు సంబంధించి జనాభాలో ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలియచేసేదే జనాభా విద్య. అంటే జనాభా పెరుగుదల వల్ల భౌతిక అంశాలు కావచ్చు, రాజకీయ అంశాలు కావచ్చు, సాంఘికపరమైన అంశాలు కావచ్చు, ప్రజల జీవన విధానాలపైన ఎలాంటి మార్పు తెలియజేస్తుందో దానినే జనాభా విద్య అని లెన్ విలిమన్ పేర్కొన్నాడు. నెక్స్ట్ కొరియా విద్యా అభివృద్ధి సంస్థ విద్యార్థులలో జనాభాకు సంబంధించిన విజ్ఞానాన్ని, నైపుణ్యాలను, ఉద్దేశాలను పెంపొందించేది జనాభా విద్య అని కొలంబియా విద్యా అభివృద్ధి సంస్థ పేర్కొన్నది. జనాభా విద్యా స్వభావం జనాభా పెరుగుదల వల్ల వచ్చే సమస్యల గురించి తెలియచేయడం. అంటే జనాభా పెరగడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి అనేది తెలియజేస్తుంది జనాభా విద్య. రెండవది జనాభా గతిశీలత గురించి అవగాహన, జనాభాను తగ్గించే అవసరాన్ని ప్రజలకు తెలియచేయడం. మరి జనాభా అనేది అలాగే పెరుగుతూ పోతే ఎలాంటి మార్పులు వస్తాయి, మరి జనాభాను ఎలా తగ్గించాలని ప్రజలకు అవగాహన కలిగించడం జరుగుతుంది. ఇది రెండవ అంశం. మూడవది యువతీ యువకులకు వైఖరి, ప్రవర్తన, విలువల్లో మార్పు తేవడం.
మరి సమాజంలో యువతీ యువకులు పిల్లల్ని కనకుండా అధిక సంఖ్యలో జనాభాను ఉత్పత్తి చేయకుండా వాళ్ళ యొక్క ఆలోచన విధానంలో వైఖరిలో మార్పు తీసుకురావడం, యువతీ యువకులలో జనాభా పెరుగుదల వల్ల వచ్చే నష్టాలేంటి, జనాభా తగ్గడం వల్ల వచ్చే లాభాలేంటి అనేది తెలియచేయాలి. తెలియచేసి వారి యొక్క వైఖరిలో మార్పు తీసుకురావడం అనేది మూడవ అంశంగా మనం చెప్తాం. నెక్స్ట్ నాలుగవదిగా చూసినట్టయితే జనాభా పెరుగుదల సమస్యలకు జీవన నాణ్యతకు సంబంధాన్ని తెలియచేయడం. జనాభా పెరిగితే ఎలాంటి సమస్యలు వస్తాయి, మన జీవన విధానంలో నాణ్యత ఎలా తగ్గిపోతుంది అనేది సూచించాలి. జనాభా పెరిగితే జీవన విధానంలో నాణ్యత తగ్గుతుంది, జనాభా తగ్గితే నాణ్యత పెరుగుతుంది. కాబట్టి అభివృద్ధి చెందిన దేశాల్లో నార్వే, స్వీడన్ లాంటి దేశాలలో క్వాలిటీ నాణ్యతమైన జీవన ప్రమాణాలకు ప్రాధాన్యత ఇస్తారు. మన భారతదేశంలో జనాభా పెరుగుతున్న దేశాల్లో చూసినట్టయితే క్వాంటిటీ పరిమాణాత్మకమైన క్వాలిటీ కాకుండా పరిమాణాత్మక అంశాలకు ప్రాధాన్యత ఇస్తారు. కాబట్టి నాణ్యతకు జీవన సంబంధాలు ఎలా ఉంటాయి అనేది జనాభా పెరుగుదల విద్యకు సంబంధించి తెలియచేయడం. నెక్స్ట్ 5 జనాభాకు పర్యావరణం మధ్య గల సంబంధాన్ని తెలియచేయడం. జనాభా పెరిగితే పర్యావరణం ఎలాంటి నష్టపోతుంది, పర్యావరణంలో ఎలా మార్పులు వస్తాయి, వాతావరణంలో ఎలాంటి కాలుష్యం జరుగుతుంది, మరి జనాభా తగ్గడం వల్ల ఎలాంటి పర్యావరణం సృష్టించవచ్చు అనే అంశాలను తెలియచేయడం అనేది 5వ అంశంగా మనం చూడవచ్చు. నెక్స్ట్ 6 కుటుంబాన్ని పరిమితం చేసుకోవడంలో గల సదుపాయాల గురించి తెలియచేయడం. మరి కుటుంబ నియంత్రణ పాటించి పరిమితమైన చిన్న కుటుంబాన్ని గాక చేస్తే ఎలాంటి సదుపాయాలు పొందవచ్చు, ఎలాంటి అభివృద్ధి చెందవచ్చు, మరి అలాంటి అంశాలను గుర్తించి తెలియచేయడం. జనాభా విద్యా పరిధి కూల్ అభిప్రాయం ప్రకారం, డాక్టర్ కూల్ అభిప్రాయం ప్రకారం చూస్తే తరగతి గదిలో కాకుండా జనాభా ఆవాస స్థలాలలో బోధన చెయ్యాలి అన్నాడు. మరి డాక్టర్ కూల్ ఏమనంటే జనాభా గురించి మనం బోధన చేస్తున్నామంటే తరగతి గదిలో కాదు, జన ఆవాస స్థలాలలో ఎక్కడైతే జనము నివసించి ఉన్నారో ఆ స్థలాలలో ఈ జనాభా విద్య గురించి బోధన చెయ్యాలి అన్నాడు. రెండవది శిశు మరణాల రేటును అన్ని సంభవించే విధానాల గురించి తెలియచేయాలి. శిశువు యొక్క జనన రేటు ఎంత ఉంది, మరణ రేటు ఎంత ఉంది, వాటి గురించి ఎలాంటి సమస్యలు వస్తున్నాయి, పెరగడం వల్ల వచ్చే సమస్యలు ఎందుకు కూడా తెలియచేయాలి. రెండవది. మూడవది పరిమిత కుటుంబం వ్యక్తిగత జీవన విధానము పైన సమాజం చూపే ప్రభావం కూడా తెలియచేయాలి. చిన్న కుటుంబం ఉంటే సమాజంలో ఎలాంటి స్థితి పొందుతున్నారు, పెద్ద కుటుంబం ఉంటే సమాజంలో ఎలాంటి విధానాలు ఉంటాయనేది తెలియచేయడం అనేది మూడవది. 4 జనాభా నియంత్రణ కార్యక్రమాల గురించి తెలుసుకోవడం. మరి సమాజంలో జనాభా పెరగకుండా ఎలాంటి నియంత్రణ పద్ధతులు పాటించాలి. మరి ఉదాహరణకు చూసినట్టయితే వివాహమైన తర్వాత స్త్రీలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లో భాగంగా వెసెక్టమీ ఆపరేషన్ అంటే ఏంటి, ట్యూబెక్టమీ ఆపరేషన్ అంటే ఏంది, లేదా అధిక సంతానము కాకుండా గర్భానికి మధ్య భేదాలు దూరము కాలం పాటించడానికి ఎలాంటి పద్ధతులు ఉన్నాయి, మరి జనాభా నియంత్రణకి ఎలాంటి కార్యక్రమాలను అనుసరించాలి అని ఆ కార్యక్రమాల గురించి లేదా జనాభా నియంత్రణ అంశాల గురించి తెలియచేయడం అనేది డాక్టర్ కూల్ అభిప్రాయం ప్రకారం చెప్పాడు. జనాభా విద్య ప్రాముఖ్యత. జనాభా పెరుగుదలను నివారించడం ఒకటి. జనాభా విద్య యొక్క ప్రాముఖ్యత ఏంటంటే జనాభా పెరుగుదలను అరికట్టడం ఒకటోది. రెండవది ఏంటంటే అధిక జనాభా వల్ల వచ్చే సమస్యలను జనములో చైతన్యము కలిగించడం. అధిక జనాభా ఉండడం వల్ల సమాజంలో ఎలాంటి సమస్యలు వస్తాయి అనేది ప్రజలకు తెలియచేయడం. మూడవది పాఠశాల విద్యార్థులలో జనాభా పట్ల అవగాహన కలిగించడం. పాఠశాల స్థాయిలోనే నేటి బాలలు రేపటి పౌరులు కాబట్టి పాఠశాల స్థాయిలోనే జనాభా అంటే ఏంటి, దానివల్ల వచ్చే లాభాలేంటి, నష్టాలేంటి, జనాభా సమస్య ఎలా ఉంటుంది, ఏ విధమైన జీవన ప్రమాణం దెబ్బతింటాయనేది పాఠశాల స్థాయిలో ఉంటే వాళ్ళు భవిష్యత్తులో అధికంగా జనాభా పెరుగుదల కాకుండా కాపాడగలుగుతారు. కాబట్టి ఇది. నెక్స్ట్ 4వది జాతీయ సహజ వనరుల సద్వినియోగం ఎలా ఉంటుంది. జనాభా పెరగడం వల్ల వనరుల యొక్క వినియోగం పెరుగుతుంది, జాతీయ తలసరి ఆదాయాలు తగ్గిపోతూ ఉంటాయి, మరి జీవన విధానాల్లో కూడా మార్పు వస్తుంది, నాణ్యమైన సౌకర్యాలను అందించలేవు. కాబట్టి అలాంటి అంశాలను తెలియచేయడం. 5 పర్యావరణ పరిరక్షణ గురించి తెలియజేస్తుంది. జనాభా పెరగడం వలన పర్యావరణ పరిరక్షణ చేయాలి.
పర్యావరణం అంటే మరి జనాభా పెరుగుతుంది, భూమి పెరగదు, వనరులు పెరగవు. కాబట్టి వనరులు ఎలా ధ్వంసం అవుతాయి, ఎలాంటి నష్టం అవుతుంది, వాతావరణంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలియచేయడమే జనాభా విద్య యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్, ప్రజల సామాజిక, సాంస్కృతిక, మతపరమైన విలువలను మార్చడానికి ఉపయోగపడుతుంది. మరి ప్రజల్లో నమ్మకాలు ఉన్నాయి, సామాజిక పరమైన నమ్మకాలు, సంస్కృతిపరమైన నమ్మకాలు, మతపరమైన నమ్మకాలు. ఇలాంటి నమ్మకాలను జనాభా విద్య ద్వారా మార్చగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్గా చూసినట్లయితే ముస్లిమ్స్ వారు ఎక్కువగా కుటుంబ నియంత్రణకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం, మరి అలాంటి వారికి మతపరమైన అంశాలు ఉన్నాయి. కొన్ని నిమ్న జాతి వర్గాల్లో చూసినట్టు సాంప్రదాయం, పిల్లల్ని కనుక్కుంటూ పోవడం సాంప్రదాయంగా పాటిస్తుంటారు. కాబట్టి అలాంటి అంశాల వారికి తెలియచేయడము. జనాభా విద్య ఉపగమాలు. మరి జనాభా విద్యను బోధించడానికి ఎలాంటి పద్ధతులను అనుసరించాలి, వాటిని జనాభా విద్య ఉపగమాలు అంటాం. జనాభా విద్యను బోధించడానికి ఉపయోగించే పద్ధతులనే జనాభా ఉపగమాలు అంటాము. ఒకటి సమైక్య ఉపగమము, రెండవది ప్రత్యేక విషయ ఉపగమము, 3 సహపాఠ్య కార్యక్రమాల ఉపగమము, 4 బహుళ ప్రచార సాధనాల ఉపగమం. సమైక్య ఉపగమం అంటే సాధారణ పాఠశాల విద్యతో పాటే జనాభా విద్యను కూడా కలిపి చెప్పడాన్ని సమైక్య ఉపగమము అంటాం. అంటే పాఠ్య కార్యక్రమాలు, పాఠ్య సిలబస్లోనే జనాభా విద్యను కూడా అంతర్భాగంగా కలిపి చెప్పడాన్ని సందర్భాన్ని బట్టి సమైక్య ఉపగమం అంటాం. ప్రత్యేక ఉపగమం అంటే ప్రత్యేకంగా జనాభా విద్యకు సంబంధించి ఒక కరికులము లేదా ఒక విషయాన్ని ప్రత్యేకంగా పుస్తకాన్ని ప్రవేశపెడితే దాన్ని ప్రత్యేక ఉపగమ పద్ధతి ద్వారా చెప్పవచ్చు. మూడవది కాదు, సహపాఠ్య కార్యక్రమాల ఉపగమం. జనాభా విద్య వల్ల కలిగే నష్టాలు కానీ తెలియచేయడం, జాతరలు లేదా ప్రత్యేక ప్రచారాలు ఇలాంటివి చిత్రపటాల ద్వారా, సినిమాల ద్వారా, నాటకాల ద్వారా, ప్రదర్శనల ద్వారా జనాభా విద్య గురించి తెలియచేయడం. బహుళ ప్రచార సాధనాలు అంటే సామాజిక మాధ్యమాలు, ప్రసార మాధ్యమాల ద్వారా చేయడం, అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడం లేదా సినిమా ద్వారా ఇలాంటి అంశాలను తెలియచేయడం. ఇవన్నీ కూడా జనాభా విద్యను బోధించే పద్ధతులుగా మనం చూడవచ్చు. జనాభా విద్యను బోధించే పద్ధతులు: ఉపాధ్యాయుడు తరగతి గదిలో డిబేట్ ద్వారా, చర్చల ద్వారా ప్రోత్సహించడం. ఉదాహరణ ప్రపంచ జనాభా జూలై 11 రోజు ఏం చేయాలి, జనాభా వల్ల కలిగే నష్టాలేంటి, జనాభా వలన కలిగే నష్టాలేంటి, మరి ఏ విధంగా జరుగుతుంది అనేది చర్చా పద్ధతిగా డిబేట్ లాంటివి నిర్వహించడం. నెక్స్ట్, అరికథలు, ఆటలు, పాటలు, తోలుబొమ్మల ద్వారా కల్పించడం. చార్టులు కానీ బులెటిన్లను ఉపయోగించడం. జనాభా విద్య పైన వ్యక్తిగత పోటీలు కానీ వ్యాసరచన పోటీలను కానీ నిర్వహించడం. టీవీ సినిమాల ద్వారా లాభ నష్టాలను తెలియచేయాలి. అంటే వివిధ రకాల పాఠ్య కార్యక్రమాలే కాకుండా సహపాఠ్య కార్యక్రమాల ద్వారా ప్రత్యేకమైన సందర్భాలలో వివిధ అంశాల ద్వారా తెలియచేయడం జనాభా విద్య గురించే పద్ధతులు. జనాభా పెరుగుదల గల కారణాలేంటి? మరి సమాజంలో జనాభా పెరుగుతుంది, దానికి గల కారణాలు చూసినట్టయితే ఒకటి బాల్య వివాహాలు చేయడము, చిన్నతనములోనే వివాహాలు చేయడం. అంటే వయసు మెచ్యూరిటీ కాగానే వెంటనే పెళ్లి చేసేయడం, దీనివల్ల చిన్నతనంలోనే పెళ్లి చేస్తున్నారు కాబట్టి దీన్ని బాల్య వివాహాలు. కాబట్టి ఎక్కువ మంది పిల్లల్ని కనడానికి అవకాశం ఉంటుంది. అంటే 13-14 సంవత్సరాలకే పెళ్లి చేసినట్టయితే ఒక స్త్రీ తన జీవితకాలంలో 30 మంది పిల్లల్ని కనే సామర్థ్యం ఉంటుంది. మరి 13-14 సంవత్సరాల కంటే మినిమం ఒక 20-30 మంది సంతానం కలుగుతుంది. కాబట్టి ఎర్లీగా మ్యారేజ్ చేయడం వల్ల కూడా జనాభా పెరుగుదలగా చెప్పవచ్చు. నెక్స్ట్ రెండవది శిశు మరణాలు తగ్గిపోవడం. ఇప్పుడు వైద్య శాస్త్రంలో అనేక రకమైన మార్పులు రావడం వలన జనన రేటు కంటే మరణ రేట్లు తక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇది జనన రేట్ల సంఖ్య పెరగడము. ఒకప్పుడు శిశువుల సంఖ్య చాలా చనిపోయేవారు, కానీ ఇప్పుడు ఆర్థికంగా వైద్య సౌకర్యాలు పెరగడం వల్ల జనన రేటు పెరుగుతుంది, మరణ రేటు సంఖ్య తగ్గిపోతుంది. ఇది ఒక కారణం. ఆర్థిక కారణాలు, ఆర్థికపరమైన కారణాలు. నెక్స్ట్ వాతావరణ పరిస్థితులు. సమాజంలో వివిధ రకాల ప్రాంతాల్లో వివిధ రకాల పరిస్థితులు ఉండడం వలన జనన రేటు పెరుగుతుంది. నెక్స్ట్ సామాజిక పరిస్థితులు. సమాజంలో జనాభా ఎక్కువ ఉన్న వారికే గుర్తింపు ఉండడం, జనాభా తక్కువ ఉన్న వారిని మైనారిటీలుగా గుర్తించే వారిని చిన్నచూపు చూడడం,
కాబట్టి సమాజంలో ఎక్కువ మంది ఉంటే వారికి ఎక్కువగా సపోర్ట్ ఉంటుందనే ఒక సామాజిక పరమైన పరిస్థితులు కూడా ఉండడం. నెక్స్ట్ జనన మరణ రేట్ల మధ్య అంతరము పెరగడము. జనన మరణ రేట్ల మధ్య ఏమవుతుంది? అంతరం పెరుగుతుంది. జనన రేట్లు ఎక్కువగా ఉండి మరణ రేట్లు తక్కువగా ఉండడం, ఇది కూడా ఒక కారణం. నెక్స్ట్ నిరక్షరాస్యత, అక్షరాస్యత లేకపోవడం. జనాభా పెరగడం వల్ల వచ్చే నష్టాలనే వారికి తెలియకపోవడం, కేవలము కూలికి వెళ్ళడము, పని చేయడము, పిల్లల్ని కనడం, ఇది కామన్గా జరుగుతుంది. కాబట్టి నిరక్షరాస్యత అనేది కారణం. జనాభా పెరుగుదల నివారించడానికి తీసుకోవాల్సిన చర్యలు ఏంటి? మరి జనాభా పెరుగుదల నివారించాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి? మన దేశంలో జీవన ప్రపంచాన్ని పెంచుకోవాలన్నా చైనాలాగా మనమిద్దరం మనకొక్కరు అనే నినాదాన్ని పాటించాలి. మరి జనాభా పెరుగుదల పెరిగితే ఏమవుతుంది? జీవన ప్రమాణాలు తగ్గుతాయి. కాబట్టి చైనా ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం ఏంది? చైనా. మరి ఈ చైనా దేశాన్ని మనం త్వరలో దాటివేసినాం. మరి చైనా జనాభాని ఎలా అరికట్టగలిగిందంటే ఒక్కరు ముద్దు అసలు వద్దు అనేది ఉంది. అంటే ఒక్కరన్నా కనండి, లేదా అసలుకి లేకున్నా ఏం లేదు. ఎవరైతే ఒక్కరు పిల్లల్ని కంటారో వారికి ప్రభుత్వం తరపున ప్రోత్సాహకాలు అందించడం ఇలాంటివి ఉన్నాయి. కాబట్టి మనం ఇద్దరము మనకొకరు అనే నినాదాన్ని పాటించాలి. దానివల్ల ఏమవుతుంది? జనాభాని అరికట్టవచ్చు. రెండోది జనాభా నియంత్రణకు ప్రణాళికలు రచన చేయాలి. జనాభా నియంత్రణ ఎలా చేయాలి, ఎలాంటి నియంత్రణ పద్ధతులు ఉన్నాయి, ప్రజల్లో ఏ విధంగా తీసుకువెళ్ళాలని ప్రణాళికలు రచన చేయడం. నెక్స్ట్ స్త్రీల అక్షరాస్యతను పెంపొందించడము. స్త్రీ అక్షరాస్యత పెరిగినట్లయితే జనాభా కూడా అరికట్టవచ్చు. స్త్రీ అక్షరాస్యతను పెంపొందించడం. ప్రభుత్వ సంక్షేమ పథకాలను పొందడానికి చిన్న కుటుంబ నినాదాన్ని ఏర్పాటు చేయాలి. మరి ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాలన్నీ కూడా ఎవరైతే చిన్న కుటుంబం, ఒక్కరు లేదా ఇద్దరు పిల్లల్ని కన్నారో వారికే పరిమితము చేయడం. కుటుంబ నియంత్రణ అమలు పరిచి ప్రోత్సాహకాలు ఇవ్వడం. కుటుంబ నియంత్రణ ఎవరైతే చేసుకుంటారో వారికి ప్రోత్సహించడం, చేసుకున్న వారికి ప్రోత్సాహకాలు, బహుమతులు అందించడం వల్ల కూడా తగ్గించవచ్చు. నెక్స్ట్ చిన్న కుటుంబం వల్ల మనం పొందగలిగే ప్రయోజనాల గురించి తెలియచేయడం. చిన్న కుటుంబం అంటే ఏంది, ఆ చిన్న కుటుంబం వల్ల ఎలాంటి ప్రయోజనాలు పొందుతాము అనేది ప్రజలకు సవివరంగా తెలియచేయడం అనేది జరగడం వల్ల జనాభా నియంత్రణ చేయవచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే ప్రభుత్వము, స్వచ్ఛంద సంస్థలు జనాభా సుస్థిరత అభివృద్ధి మధ్య సంబంధాలను తెలియచేయాలి. నెక్స్ట్ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల పట్ల ప్రజల్లో అవగాహన పెంపొందించాలి. కుటుంబ ఆపరేషన్ నియంత్రణకు సంబంధించి ఆపరేషన్ అంటే వెసెక్టమీ ఆపరేషన్ అంటేంది, ట్యూబెక్టమీ ఆపరేషన్ అంటేంది, మరి దీనివల్ల ఎలా ఉంటుంది అనేది ప్రజలకు అవగాహన కలిగించాలి. ఈ ప్రజల్లో ఈ ఆపరేషన్ల పైన అవగాహన లేకపోవడం వల్ల కూడా జనాభా పెరుగుదల జరుగుతుంది. కాబట్టి ప్రజల్లో వెసెక్టమీ, ట్యూబెక్టమీ ఆపరేషన్లు లేదా ఫ్యామిలీ ప్లానింగ్ విధానము ఇలాంటి అంశాలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియచేయడం వల్ల జనాభాని నియంత్రించవచ్చు.